హాయ్ గైస్, వెల్కమ్ టు డైలీ ఫ్యామిలీ రొటీన్. ఈరోజు మనం చేసుకోబోయేది రాయలసీమ స్పెషల్ ఉగ్గాని అండి. దానికోసం మనం ఒక బౌల్లో ఒక హాఫ్ బౌల్ వాటర్ తీసుకోవాలి. తర్వాత నేను ఒక ప్యాకెట్ బొరుగుల్ని నానబెట్టుకుంటున్నాను. ఒక 6 to 7 minutes పడుతుంది నానడానికి. తర్వాత ఒక బాండీ పెట్టుకొని అందులో ఒక 5 to 6 tablespoons ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ పావుల ప్రైస్గా అయితే ఒక 2 to 3 పావులు వేసుకోవాలి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. తర్వాత అందులో 1 to 2 tablespoons ఆర్ టీ స్పూన్స్ ఆవాలు వేసుకోవాలి. అవి కొంచెం లైట్గా రోస్ట్ అయిన తర్వాత మనము 1/2 tablespoon జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఒక 2 to 3 tablespoons పచ్చిశనగపప్పు వేసుకోవాలి. వేసుకొని వాటిని కొంచెం బాగా మిక్స్ చేసుకొని లైట్గా రోస్ట్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా రోస్ట్ చేసుకోవద్దు. అలా లైట్గా రోస్ట్ చేసుకున్న తర్వాత మనం 6 నుంచి 7 పచ్చిమిర్చి పొడవుగా మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోవాలి, మీరు కారానికి తగ్గట్టుగా. తర్వాత నేను ఒక పెద్ద సైజు 2 ఆనియన్స్ని పొడవుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇందులో ఆనియన్స్ ఎక్కువగా వాడాలి. తర్వాత 2 నుంచి 3 రెమ్మల కరివేపాకును వేసుకొని బాగా సెమీ సాఫ్ట్ అయ్యేంత వరకు మనం వాటిని రోస్ట్ చేసుకోవాలి, కొంచెం సాల్ట్ వేసుకొని. తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకొని కొంచెం లైట్గా రోస్ట్ చేసుకోవాలి. తర్వాత మనం ఇందాక నానబెట్టుకున్న బొరుగుల్ని ఒక ప్లేట్లో తీసుకొని అందులో మొత్తం మనం పుట్నాల పొడిని వేసుకోవాలి. పుట్నాల పొడి వచ్చేసి కొంచెం వెల్లుల్లి, కొంచెం కొబ్బరి, ఉప్పు, కారం, పుట్నాలు వేసి మనం మిక్సీ పట్టుకోవాలి. ఆ పొడిని మనం వాడాలి. తర్వాత ఇందాక మనం రెడీ చేసుకున్న ఆనియన్ మిక్చర్లో మనం ఈ బొరుగుల్ని వేసుకొని మెల్లగా కొంచెంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అలా మనం అన్ని బొరుగులను వేసుకొని మంచిగా పసుపు ఆనియన్ మిక్చర్ అంతా బొరుగులకు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత నేను మళ్ళీ ఇంకో 2 tablespoons పుట్నాల పొడి వేస్తున్నాను. వేసి మళ్ళీ కొంచెం మిక్స్ చేసుకోవాలి. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో మనం సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటే రాయలసీమ స్పెషల్ ఉగ్గాని రెడీ అండి. దీన్ని బజ్జీతో తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, share and subscribe.